ముద్రగడ ఆరోగ్య విషయంపై వైద్యులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోడల్ గారికి కూడా బ్లడ్ శాంపిల్ చేయడానికి వారు అంగీకరించారు పద్మనాభం గారు. వెంటనే వారు బ్లడ్ శాంపిల్స్ పంపిస్తే తర్వాత బీపీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. పద్మనాభం గారు కూడాను ఇవాళ అంగీకరించి బ్లడ్ ప్రెషరు పల్స్ రేటు చూడటానికి అంగీకరించారు. వారి బ్లడ్ ప్రెషర్ వచ్చి పద్మనాభం గారు ఇవాళ రక్త పరీక్ష చేయడానికి నిరాకరించినప్పటికీ మామూలుగా బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేయడానికి అంగీకరిస్తే వారి బీపీ 130/90 120/90 ఉందండి, 82 ఉందండి. భార్య గారికి బీపీ 120/80 ఉందండి, పల్స్ రేట్ 60 ఉందండి. వారి యొక్క కుమారుడు గిరికి బీపీ 110/90 ఉంది, పల్స్ రేటు 90 ఉందండి. కొద్దిగా ఎక్కువగా ఉంది పల్స్ రేటు వారికి. వారి యొక్క కోడలు సిరి గారికి బీపీ 110/70 ఉందండి, పల్స్ రేటు కొద్దిగా ఎక్కువగా 92 ఉంది. అలాగే వారికి టెంపరేచర్ కూడా ఉందండి, 100 degrees టెంపరేచర్ ఉంది పాపకి. అయితే ఇప్పుడు నిన్నటికి వాళ్ళకి మార్పు ఏమిటంటే సారు ముద్రగడ పద్మనాభం గారు వారి యొక్క భార్య గారికి కోడల గారికి పరీక్ష చేయడానికి వైద్యం చేయడానికి అనుమతించారు. అందువల్ల మేము నిన్న ఒక్క సెలవు పెట్టుకొని తర్వాత నిరాకరించడం జరిగింది. ఇవాళ ఏంటంటే మీరు ఏదైనా చేయండి మా కోడల గారికి భార్య గారికి నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పడం జరిగింది. అలాగే బ్లడ్ శాంపిల్ కూడా ముందు తిరస్కరించినప్పటికీ 6:30-7 గంటలకి ఒప్పుకోలేదు. 8:30కి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఆ శాంపిల్ మనం ల్యాబ్కి పంపించాము. ముందుగా బ్లడ్ షుగర్ మాత్రం వారికి బాగా తగ్గిపోయింది, 52కి పడిపోయింది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మామూలుగా 80-90 కంటే తగ్గకూడదు, బాగా డౌన్ అయింది. బాగా వీక్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి బాగా హెడేక్ రావడం కంప్లైంట్ చెప్తున్నారు. ఇమీడియట్గా మేము 25% ఎక్స్టోజ్ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. మాకు హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారు నిన్న సాయంకాలం మళ్ళీ ఇప్పుడే ఒక 15 నిమిషాల క్రితం కూడా ఎప్పటికప్పుడు డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి కండిషన్ ఎలా ఉందని సమీక్షిస్తున్నారు. అలాగే కమిషనర్ గారు బీకే గారు, అలాగే వారి ద్వారాగా ప్రిన్సిపల్ సెక్రటరీ పొనమాలకొండ గారు కూడా ఎప్పటికప్పుడు ఏం చెప్తున్నాయని చెప్పి అడుగుతున్నారు. మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. అలాగే మరి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు గంటకి అప్డేట్స్ అడుగుతున్నారు ఎలా ఉందని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి బాలు గారితో మేము జాయింట్ కలెక్టర్ గారితో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ బ్లడ్ శాంపిల్ ఇవ్వవలసిందే అని చెప్పి మేము వారిని కోరటం జరిగింది. ప్రాబబ్లీ ఒక అరగంటలో ఆ బ్లడ్ శాంపిల్ కూడా ఇప్పిస్తారని చెప్పి వాళ్ళ కుమారుడు మాకు హామీ ఇచ్చారు. లేని పక్షాన కొద్దిగా మాకు కూడా ఇబ్బంది కలుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏంటంటే వైద్యం తప్పదు అన్నప్పుడు మీరు వారిని బతిమాలైనా సరే ఏదో విధంగా తప్పనిసరిగా వైద్యం చేయవలసిందని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు సార్? కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారండి. వారు ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది. ఇక్కడ వారు పైన ప్రభుత్వం వారు చర్చలు జరుపుతున్నారు అనే విషయం వారు ముద్రగడ పద్మనాభం గారికి తెలియజేశారు. ఇప్పుడు మాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి. సో అది సెకండ్ ఆస్పెక్ట్. వైద్య నిమిత్తం పూర్తిగా మన వైద్య బృందం కాకినాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్ శర్మ గారు సీనియర్ ప్రొఫెసర్, వారికి 30 సంవత్సరాల అనుభవం ఉంది. వారితో కూడా మాట్లాడిచ్చారు ముద్రగడ పద్మనాభం గారితో. సారు చెప్పినప్పుడు డాక్టర్ గారు మేము చనిపోయిన సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఏం చేసుకుంటారు అనేటువంటి చిన్న మాటలు చెప్తున్నారు. కానీ పూర్తిగా నిన్నటికి వాళ్ళకి బాగా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.